రైల్వే కోడూరు దగ్గర ఒక చర్చి కాంపౌండ్ని కూల్చేశారు, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారన్న వార్తని సాక్షి హైలైట్ చేసుకొచ్చింది. ఇక్కడ టోల్ గేట్ దగ్గర పోలీస్ స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి లూథరన్ చర్చి ప్రాంగణంలోని చర్చి బంగ్లా మీదన పోలిన సుబ్బారాయుడు అలియాస్ తిమోతి, టీడీపీకి చెందిన మరికొంతమంది కబ్జాదారులు కనుబడింది. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత వీళ్ళంతా 4 జేసీబీలు 4 ట్రాక్టర్లతో దాదాపు 50 మంది అనుచరులతో వచ్చి ఆ బంగ్లాను కూల్చేసేందుకు ప్రయత్నించి నానా బీభత్సం సృష్టించారు. భవనం పాక్షికంగా దెబ్బతింది. ఈ నేపథ్యంలోనే చర్చి కాంపౌండ్ను పూర్తిగా కూల్చేశారు. అక్కడ నిద్రిస్తున్న వాళ్ళ మీద దాడికి దిగారు. దాడుల్లో రత్నం రామచంద్రయ్య గాయాలైనాయి. అరుపులు కేకలు వినబడడంతో స్థానికంగా ఉన్న చర్చి సభ్యులంతా చేరుకుని కూల్చివేతలను అడ్డుకుని ప్రతిఘటనకు దిగడంతో అక్కడి నుంచి పరారయ్యారు. బాధితులు పోలీసులు ఫిర్యాదు చేశారు. సీఐలు వెంకటేశ్వర్లు, బాబు ఘటనా స్థలానికి చేరుకుని తిమోతి మరో 6 మీద కేసు నమోదు చేశారు. రైల్వే కోడూరు పట్టణం మండలంలోని రాఘవరాజపురం, మైసూరావారిపల్లె ప్రధాన రహదారికి ఇరువైపులా భూములు ఎకరా కోట్ల రూపాయల విలువ పలుకుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం మార్గానే చర్చి భూములు, ప్రభుత్వ భూములు, ఇరిగేషన్ భూములు, వంక పోరంబోకులు, ఆర్ఎన్బి స్థలాల మీద అక్రమార్కులు కన్నేశారు. నెల క్రితం రాఘవరాజపురంలో కోర్టు విలువ చేసి ఆర్ఎన్బి జాగాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించి గ్రామంలోని యువకులు అడ్డుకోవడంతో వెందిరిగారు. ఆ ఘట్టం మరొక ముందే తాజాగా చర్చి భవనాన్ని ఆక్రమించుకునేందుకు తెగబడ్డ మీద స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారన్నది సాక్షి రాసుకొచ్చింది. ఇందులో పాయింట్ ఏంటంటే, చర్చి వాళ్ళు కబ్జా చేస్తే దాన్ని క్యాన్సిల్ చేసి వీళ్ళు తీసుకున్నారా, లేకపోతే వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్ని తీసుకోబోయారా, ఇది స్పష్టత ఇవ్వలేదు. కేవలం విమర్శ వరకు మాత్రమే పరిమితం అవడంతో వాస్తవం ఏంటి అన్నటువంటిది ఇరు వర్గాల వెర్షన్ రాసుంటే బాగుండేది.